యువత మన ఈ ధర్మం వైపు దేశం కోసం ఏ విధంగా పాటుపడాలి? ఎందుకు యువత వెనుకబడుతుంది దేశం కోసం, ధర్మం కోసం? హ్మ్. పోరాటంలో యువత వెనుకబడడానికి గల కారణాలు ఏంటి? హ్మ్. నాకు ప్రతిసారి ప్రతి చోట కార్యక్రమం పెట్టినప్పుడు వచ్చేటువంటి సమస్య ఏంటి అనంటే, ఇది బీజేపీకి సంబంధించిందా అని చెప్పేసి వస్తది. ఇప్పుడు సార్ గారు అన్నారు. ఆ! మనకు బీజేపీకి, కాంగ్రెస్‌కు, టీడీపీకి లేకుంటే టీఆర్ఎస్‌కు ఎలాంటి వాటికి సంబంధం లేదు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏ పార్టీకి సంబంధించింది? ఇది ధర్మానికి సంబంధించింది. పార్టీకా? ఓకే. సరే, మనం ఆ పార్టీల గురించి అవసరం లేదు. సార్ గారికి కొంచెం రకంగా ఓకే. మనది స్వాధ్యాయ కాదు. మనది ఏ పార్టీకి సంబంధించింది కాదు. మనం సొంతంగా మన సంస్థ పేరేంటంటే సనాతన ధర్మ జాగరణ వేదిక అని చెప్పేసి. ఈ సమయంలో మనం ఈ ప్రోగ్రామ్స్ ఎందుకు పెడుతున్నామనంటే, ప్రతి గ్రామంలో కొంచెం చైతన్యం కలగాలి. యువత మన ఈ ధర్మం వైపు దేశం కోసం ఏ విధంగా పాటుపడాలి? ఎందుకు యువత వెనుకబడుతుంది దేశం కోసం, ధర్మం కోసం? హ్మ్. పోరాటంలో యువత వెనుకబడడానికి గల కారణాలు ఏంటి? హ్మ్. సరే. సార్ గారు మీ పేరేంటండి? దుర్గా గౌడ్. దుర్గా గౌడ్. ఓకే. సార్ గారు ఏమన్నారంటే, ఈనాటి యువత దేశం కోసం, ధర్మం కోసం పాటుపడడానికి ఎందుకు వెనుకబడుతుంది? దానికి ఒకే ఒక పెంపకంలో దోషం ఉంది. పెంపకంలో దోషం ఉంది. అంటే మనం ఇప్పుడు సరిగ్గా పెంచితే, ధర్మం గురించి, దేశం గురించి సరిగ్గా చెప్పి ఇప్పటి నుంచే తయారు చేస్తే, మీరు చూడండి, ఒక ముస్లిం తన కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందిని మసీదుకి తీసుకెళ్తాడు. ఖచ్చితంగా తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఆ శుక్రవారం పూటనో లేకుంటే రోజు ఎంతసేపు అయినా కానీ అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ ముల్లాలతో కానీ లేకుంటే వాళ్ళ మౌల్యులతో కానీ వాళ్ళ ఖాజాలతో కానీ ఆ సందేశం వినిపిస్తాడు. దానివల్ల ఏం జరుగుతుంది? ఖురాన్ పఠనం, సందేశం వినిపించడం వల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళకు ఇది కరెక్ట్, ఇదే మా మతమే కరెక్ట్ అని చెప్పేసి భావన వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? నేను అడుగుతున్నా, కనీసం రోజు ఒక గంట సమయం దొరకదా మనకు? రోజుకు ఒక గంట ఫోన్ కోసం కేటాయించాలనుకుంటే 3-4 గంటల కంటే ఎక్కువ కేటాయిస్తాం. అవునా? మీరు ఒకసారి మీ ఫోన్లో మై యాక్టివిటీస్ అని చెప్పేసి గూగుల్లో ఉంటుంది. దాంట్లో ఒకసారి వెళ్ళి చూడండి. గూగుల్లో మై యాక్టివిటీస్ అని చెప్పేసి కొడితే అప్పుడు మీ ఫోన్లో కనిపిస్తుంది మీరు ఎన్ని గంటలు ఈ ఫోన్కు కేటాయించాలని చెప్పేసి కనిపిస్తుంది. అవునా? కనీసం తక్కువ నేను ఒక సర్వే ద్వారా తెలిసిన విషయం చెప్తున్నా. కనీసంలో తక్కువ ఒక్క సంవత్సరం మన జీవితాంతంలో ఉన్నటువంటి జీవితాంతంలో ఒక్క సంవత్సరం మొత్తం టైం దానికి కేటాయిస్తుంది, ఫోన్కి. ఆ ఫోన్కు కేటాయించే దాంట్లో రోజుకు ఒక గంట. ఓకే, రోజుకు ఒక గంట సీరియల్ చూడకుండా, కనీసం మహాభారతం సీరియల్, రామాయణం సీరియల్ లేదా భగవద్గీత వింటున్నటువంటి సబ్జెక్టుకు. ఈ మధ్యలో కేసీ టాక్స్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్, దాంట్లో మహాభారతకు సంబంధించింది, తర్వాత రామాయణకు సంబంధించినటువంటి సబ్జెక్టు మంచిగా వస్తుంది. చాలా మంచిగా చెప్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ అంటే ప్రత్యేకంగా ఒక ప్రవచనమే పెట్టి వినాలని చెప్పేసి కాదు, ఒక గంట సేపు, ప్రతి వారానికి ఒక గంట సేపు ఒక ప్రోగ్రాం వస్తుంది. ఆ ప్రోగ్రాం వారానికి ఒక ప్రోగ్రాం చూపించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ప్రతిరోజు గుడికి తీసుకెళ్ళండి. ఈ ఇంట్లో ఉన్నటువంటి అబ్బాయిలకు అవ్వచ్చు, అంటే తెలుసు కదా, ఆ పిల్లలకు, ఆడపిల్ల అయితే ఆడపిల్ల, అబ్బాయికి అయితే అబ్బాయికి ఖచ్చితంగా బొట్లు పెట్టించడం నేర్పించండి. అమ్మాయిలైతే ఖచ్చితంగా గాజులు వేయించడం నేర్పించండి. తర్వాత 2 జడలు వేయించడం నేర్పించండి. లంగా ఓని కట్టించడం నేర్పించండి. తప్పేమీ లేదు. మనం తప్పు అనుకుంటున్నాం కాబట్టి, మనం ఆ విధంగా అలసిస్తున్నాం కాబట్టి అది అవుతుంది అని సార్ చెప్పారు. మీకు అర్థమైంది కదా? కాబట్టి అది మనం నేర్పిస్తే ఖచ్చితంగా నేర్చుకుంటారు. మన బట్టల్లో ఎంత ప్రత్యేకత ఉన్నదంటే, ఇప్పుడు మనం కట్టుకుంటున్నటువంటి బట్టలు ఇది సరైన వస్త్రాలు కాదు. ఏక వస్త్రం అని చెప్పేసి ఒక వస్త్రం ఉంటుంది. ఒక్కసారి కూడా కుట్టకుండా కట్టుకునే బట్టలు ఉంటాయి అన్నట్టు. దాన్ని ఏమంటామంటే ఏక వస్త్రం.
అది కేవలం అబ్బాయిలకు ఉంటుంది. పంచ కడతారు కదా, పంచ ధోతి ఇట్లా కడతారు కదా, అది ఏకవస్త్రం. గుడిలోకి వెళ్ళేటువంటి సమయంలో ఏకవస్త్రం తీసుకెళ్తారు అన్నట్టు, కట్టుకొని తీసుకెళ్తారు అన్నట్టు. ఏకవస్త్రం అది ఈ ప్రపంచంలో ఏ జాతిలో లేదు. అది ఏకవస్త్రం అనే బట్ట అనేది, క్లాత్ అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ ప్రపంచం బట్టలు కట్టడం నేర్వకన్నా ముందే ఈ ప్రపంచానికి మనం బట్టలు వేసుకుని చూపించేటువంటి ఇది ఉంది. కాబట్టి మన నుంచి మార్పు మొదలు కావాలి. సార్కి సమాధానం దొరికింది అని చెప్పేసి అనుకుంటున్నాను.